అనుకూలతలలోనూ ప్రతికూలతలలోనూ నువ్వు ప్రభువును బట్టి సంతోషంగా కానీ, నెమ్మదిగా కానీ, ఆనందంగా కానీ, ఆదరణగా కానీ నువ్వు లోకానికి కనపడితే వాడికి అది కోటి వరహాల ప్రశ్న. అతనికి వచ్చిన ఆపదలు నాకు వస్తే ఖచ్చితంగా పిచ్చి హాస్పిటల్లో చేరేవాడిని, ఖచ్చితంగా పిచ్చి హాస్పిటల్లో చేరేదాన్ని. కానీ అన్ని ఆపదలు కలిగి ఉండి కూడా ఆ వ్యక్తి ఎలా నవ్వగలుగుతున్నాడు, ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాడు, ఎలా సంతోషంగా ఉండగలుగుతుంది? ఖచ్చితంగా ఆ వ్యక్తికి వచ్చినటువంటి ప్రతికూలతలు నాకు ఎదురైతే ఖచ్చితంగా నేను అందరినీ కొడుదునేమో, కానీ ఎవరిని కొట్టకుండా, కనీసం నోరు జారి తిట్టకుండా అంత మృదువుగా, అంత సెన్సిటివ్గా, అంత సున్నితంగా, అంత సహనంగా ఎలా ఉండగలిగారు? ఇలా ఉండగలిగారంటే ఇది మామూలు శక్తి కాదు, ఇది నిజంగా వారు సేవిస్తున్న దేవుని ద్వారా వాళ్ళకు లభించిన శక్తి అని అన్యజనులకు అర్థమైనప్పుడు, అక్క నీతో పాటు నిన్ను కూడా నువ్వు వెళ్ళే చర్చికి వస్తాను. ఎందుకమ్మా? ఎందుకంటే నేను నీ జీవితాన్ని చూస్తా ఉన్నాను. ఎలాంటి ప్రతికూలతలలో కూడా నీ పెదాల మీద చిరునవ్వు పోవటం లేదు, చాలా సంతోషంగా ఉంటావు, నింపాదిగా ఉంటావు. నీకున్న సమస్యలు 24 ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టుకొని మాలాంటి వాళ్ళ సమస్యలను ఆదరిస్తూ ఉంటావు, ధైర్యపరుస్తూ ఉంటావు, వెన్నుతడతా ఉంటావు, నిబ్బరపరుస్తూ ఉంటావు. నిజంగా నిన్ను చూస్తుంటే నీ దేవుడు ఎంత గొప్పోడో, ఆయన యందు ఎంత విశ్వాసం ఉందో, నీకు ఎలాంటి శాంతిని ఇవ్వగలిగాడో నాకు అర్థమవుతుంది. ఆ దేవుడు నాకు కావాలా, కానీ నీ వెంటబడి రావాలి. ఆమెన్, ఆమెన్. అలా కాకుండా నువ్వే ఈశ్వరమంట తిరిగితే, అలా కాకుండా నువ్వే ఉసురు మొహం వేసుకొని తిరిగితే, అలా కాకుండా నువ్వే తుమ్మల్లో పొద్దుపడిసే మొహం వేసుకొని తిరిగితే, ఆ మొహం వేసుకొని చర్చికి వస్తావా నువ్వు అడిగితే, అప్పుడు ఆ మనిషి ఏమంట, ముందు నువ్వు పోయి నువ్వు సంతోషంగా ఉండమ్మా, నిన్ను చూస్తేనే సగం ఏడిపోతుంది మాకంటారు. ఎందుకు జనములకు తెలియబడాలి? మన ఆనందం తెలియబడాలి, మన సహనము తెలియబడాలి, మన మృదుత్వం తెలియబడాలి. ఎందుకంటే వారు కూడా ప్రభువుని విశ్వసించున్నట్లు, పరలోకమందున్న తండ్రిని మహిమపరచున్నట్లు అన్యజనుల ఎదుట, ప్రజల ఎదుట మన వెలుగు ప్రకాశించాలి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, అది మనలో వ్యక్తం కావాలి. అప్పుడే అన్యజనులు దేవుని తట్టు తిప్పబడతారు. మనం అట్టివారమై ఉండకుండా మనం ఎట్టి మాటలు చెప్పినా ఆత్మలో కదలరు. ఇది వాస్తవిక సత్యం. చెవులు గలవారు విందురుగాక. 2 మాటలు అయిపోయినాయి. 3వ మాట చూద్దాం. ఏమన్నాడు? ప్రభు సమీపంగా ఉన్నాడు అన్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు అంటే రాకడ సమీపంగా ఉందని అనుకోవచ్చు. అంతకంటే మరి శ్రేష్టముగా ప్రభు ఎల్లప్పుడూ నీకు దగ్గరగానే ఉన్నాడని అర్థం కూడా చెప్పుకోవచ్చు. రాకడ సమీపమైంది అన్నది నిజమే, అంతకంటే శ్రేష్టంగా ప్రభు ఎప్పుడు నీకు సమీపంగానే ఉన్నాడు అన్నది కూడా వాస్తవమే. మత్తయి సువార్త 18:18, అదే మత్తయి సువార్త 28:19 ఒకసారి చూసుకోవచ్చు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేన్ని గూర్చేనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. అది కూడా అండర్లైన్ చేసుకోండి. అక్కడే కిందికి చదివితే సరిపోయింది నాయన. 20వ వచనం చదువు. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఉండబోతున్నాను అన్నాడా? ఉండే అవకాశం ఉందన్నాడా? ఉంటానయా అన్నాడా? ఉంటానయా అన్నాడు. తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామియే. తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామియే. తంబుర సితారనాదముతో దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదువు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు
యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇప్పుడు యుగ సమాప్తి దాకా మనతోనే ఉంటాడంట. ఇది ఎంత వింతైన విషయమో చూడండి. ఇప్పుడు మా నాన్న ఈ వాగ్దానానికి పొందినవాడా పొందనవాడా? మా నాన్న మా నాన్న కూడా విశ్వాసే, మారు మనసు పొందాడు, బాప్తీసం పొందాడు, ప్రభు మార్గంలో కొనసాగాడు, ప్రభు బలలో చేసాడు, ప్రభువును ఆరాధించాడు. ఇప్పుడు యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నానన్న వాగ్దానం మా నాన్నకు వర్తించిద్దా వర్తించదా? మరి మా నాన్న ఇక్కడ లేడుగా, పరదేశంలో ఉన్నాడుగా. నీకు తెలుసా, పరదైసులో కూడా యేసయ్య సన్నిధి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడుంది? పరదైసులో కూడా యేసయ్య సన్నిధి ఉంది, భూమి మీద కూడా యేసయ్య సన్నిధి ఉంది. పరదైసులో దేవుని సన్నిధి ఉంది, యేసయ్య సన్నిధి ఉంది అంటానికి రుజువు ఏంటంటే, పౌలు మహనీయుడు అన్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని మిగుల ఆశగా ఉన్నది అన్నాడు. అంటే ఆయన వెళ్ళిపోతే ఆడికి వెళ్ళిపోవాలి, పరదైసుకి వెళ్ళిపోవాలి. పరదైసుకి వెళ్ళిపోతే అక్కడ క్రీస్తు ఉంటాడు, ఆయనతో నేను ఉండాలి అని అంటున్నాడంటే పరదైసులో యేసయ్య ఉన్నాడని అర్థం. యేసయ్య సమీపించడాన్ని తేజస్సులో ఉన్నాడు, అలాగే పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు, అలాగే పరదైసులో పరిశుద్ధుల మధ్యలో ఉన్నాడు, భూమి మీద కూడా ఇద్దరి మధ్యలో ఉన్నాడు, భూమి మీద నీతో కూడా ఉన్నాడు, నాతో కూడా ఉన్నాడు. యేసు మనందరితో కూడా ఉన్నవాడు ఉన్నవాడు ఉన్నవాడు. నా మాటలు కాదు, ఇది లేఖనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు సమీపంగా ఉన్నాడు, ఆయన నీకు దూరంగా లేడు, ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, ఆయన నీతో కూడా ఉన్నాడు. తన ఆత్మ ద్వారా మనతోనే ఉన్నాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ ద్వారా మనతోనే ఉన్నాడు యేసయ్య. అందుకని అంటున్నాడు, ప్రభువు సమీపముగా ఉన్నాడు గనుక దేనిని గూర్చి చింతపడకుడి గాని. ప్రభు సమీపంగా ఉన్నాడు గనక దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 3 చేయమని చెప్పాడండి. 1, మర్యాదగా ఆనందంగా ఉండండి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. మళ్ళా చెబుతాను, మీకు ఒకసారి చెప్తే ఎక్కదు కదా, అందుకని రెండోసారి కూడా చెప్తున్నాను. ఆయనే చెప్పాడు, మరలా చెప్పుదును. 1. రెండవది, మీ సహనము మీ మృదుత్వము సకల జనులకు తెలియబడనీయుడు. 2. మూడవది, దేనిని గూర్చి చింతపడకుడి గాని మీరు ఎదుర్కొంటున్న ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. చింతపడకుడి అనేది 3వ మాట అయితే, మీ విన్నపాలు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనా విజ్ఞాపనల చేత తెలియజేయండి అనేది 4వదైద్ది. ఓకేనా? ఇలా చెయ్యండి అని 4 చెప్పాడు. నంబర్ 1, మీరు చెప్పండి పెద్దగా, ఏడవండి. రైట్, ఆనందించండి. రైట్. 1. 2వది, మృదుత్వము సహనము సకల జనులకు. 2. 3వది, ఏడవండి, చింతించండి. చింతింపకుడి, ఏడవకుడి, బాధపడకుడి, దుఃఖపడకుడి, కృంగిపోకుడి, కుమిలిపోకుడి, భయపడకుడి, జడియకుడి, వెరువకుడి. ఓకే, చింతింపకుడి. 3. 4వది, ఏదైనా ప్రతి విషయమును గూర్చి ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ సంగతులన్నీ ఆయనకు తెలియజేయండి, ఎందుకంటే ఆయన నీకు దగ్గరలోనే ఉన్నాడు. ఆయన నీకు దగ్గరలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ ప్రక్కనే నడుస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనకు ఆయన దగ్గరలోనే ఉన్నాడు కానీ మనమే ఆయనకు దూరంలో ఉన్నాం. అది బాధ. ఇది ఎక్కడి తెలివిరా? ఆయన మనకు దగ్గరలో ఉండటమేంది, మనం ఆయనకు దూరంలో ఉండటమేందిరా? వెర్రిమాలోకం అనిపిస్తుందా? ఆయన మనకు దగ్గరలో ఉన్నాడు అన్నప్పుడు మనం కూడా ఆయనకు దగ్గరగా ఉన్నామని కదా అర్థం. ఆయన మనకు దగ్గరలోనే ఉన్నాడు కానీ మనమే ఆయనకు దూరంగా ఉన్నామనే మాట కరెక్టేనా? భాషా ప్రకారం తప్పు కదా. అంటే నేను చెప్పే అర్థం ప్రకారం రైటే అవుతుంది.
ఆయన మనతోనే ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు, కానీ మన హృదయములు ఆయనకు దూరంగా ఉన్నాయి. అర్థమైందా? అందుకే యేసు నీ కోసం వెతికే నా ప్రాణం అని పాడుకున్నా కొన్ని సంవత్సరాల క్రితం. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువక లేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువక లేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా